నమస్తే ఫ్రెండ్స్, ఎస్ఎస్ఆర్ కిచెన్ రెసిపీకి స్వాగతం. ఈరోజు మనం హోటల్ స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు మా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఇప్పుడు ఒక గిన్నెలో పన్నీర్ ముక్కల్ని తీసుకొని టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అలానే కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని చేతితో కలపకుండా గిన్నెను పైకి లేపుతూ మంచిగా కలుపుకోవాలి. ఇలా చేతితో కలిపినామంటే నుజ్జు అవుతాయి. ఇలా మనము పైకి కిందికి అన్నం అయితే కలవడం కూడా మంచి ఉప్పు కారం మంచిగా పడుతుంది. ఇలా 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కలను వేసుకొని చిన్న మంట మీద 2 వైపులా కాల్చుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచి కాల్చుకోవాలి. ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లో వేసుకుంటే ఇలా కాల్చుకోవడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది. డైరెక్ట్గా పన్నీర్ ముక్కలని వేయకుండా ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే కర్రీకి చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మీడియం మంట మీద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు వేసి అలానే 2-3 కాజులు కూడా ఎక్కువ వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర 4 అయితే ఉన్నాయి కాబట్టి నేను 4 వేసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటా మెత్తగా ఉడికిన తర్వాత ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఉల్లిపాయ టమాటా పేస్ట్ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మూత పెట్టి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ని దాంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడంత కారం అలానే సాల్ట్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. నూనె పైకి తేలిన తర్వాత కావాలంటే మీరు కొద్దిగా నీరు కూడా పోసుకోవచ్చు. వాటర్ పోసుకుంటే గ్రేవీ లాగా అవుతుంది. నేనైతే ముందుగా మిక్సీ పెట్టిన దాంట్లోనే వాటర్ పోసుకొని దీంట్లో వేసేసుకున్నాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత టేస్ట్ చూసి కావాలంటే మీరు సాల్ట్ ఏమన్నా తక్కువైతే ఇప్పుడు వేసుకోవచ్చు. నాకైతే టేస్ట్ అయితే సరిపోయింది, నేనేం వేయట్లేదు. ఇలా ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అవుతుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.